అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూన్ మాసం 20వ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు కొన్ని సంఘటనలు మీ యొక్క జీవిత దిశనే మార్చే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ఒక విషయం అకస్మాత్తుగా ముందుకి కదులుతుంది. మీరు ఊహించినటువంటి ఒక వ్యక్తి నుంచి ఒక వార్త, ఒక అవకాశం లేదా ఒక సహాయం లభించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఒక చిన్న పొరపాటు వలన పెద్ద అవకాశం చేజారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఈ రాశి ఫలితాలను చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు మిశ్రమ ఫలితాలను ఇచ్చే రోజుగా కనిపిస్తుంది. ఉదయం నుంచే మనసులో ఏదో ఒక ఆందోళన, ఆలోచనలు ఎక్కువగా ఉండవచ్చు. కానీ రోజు గడుస్తున్న కొద్దీ పరిస్థితులు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి పురోగతిని సాధించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ యొక్క పనితీరు గురించి ప్రశంసలు కూడా రావచ్చు. కొందరికి బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి రేపు లాభదాయకమైనటువంటి అవకాశాలు ఎదురవుతాయి. కొత్త కస్టమర్లు రావటం, పాత బాకీలు వసూలు కావటం లేదా నిలిచిపోయినటువంటి ఒప్పందాలు పూర్తి కావటం వంటి పరిణామాలు కూడా జరగవచ్చు. అయితే ఏ ఒప్పందమైనా పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత ఇబ్బందులు పడవచ్చు. ఆర్థిక పరిస్థితి పరంగా చూస్తే ఆదాయం బాగా ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ఆరోగ్య సంబంధిత ఖర్చులు లేదా ఇంటి కోసం చేసే కొనుగోలు ఎక్కువగా ఉండవచ్చు. అందువలన అవసరం లేనటువంటి ఖర్చులను నియంత్రించడం చాలా మంచిది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల మాటలను నమ్మి డబ్బు పెట్టడం మంచి పద్ధతి కాదు. కుటుంబ జీవితంలో కొంత శాంతి నెలకొంటుంది. ఇంట్లో గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. మీ యొక్క మాటలు వారికి ధైర్యాన్ని ఇవ్వగలుగుతాయి. పెద్దల ఆశీర్వాదం పొందడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. జీవిత భాగస్వామితో బంధాలు మెరుగుపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే చిన్న విషయాలను పెద్దవిగా మార్చుకున్నా ఉండటం చాలా మంచిది. ప్రేమ బంధాలలో ఉన్నటువంటి వారికి రేపటి రోజు మంచి రోజు. మీ యొక్క భావాలను స్పష్టంగా చెప్పగలుగుతారు. అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి శుభవార్తలు వినిపించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మద్దతు కూడా లభిస్తుంది. విద్యార్థులకు రేపు అనుకూలమైనటువంటి రోజు. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. గురువుల సూచనలు పాటిస్తే మరింత ప్రయోజనం ఏర్పడుతుంది. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉన్నప్పటికీ ఒత్తిడి, నిద్రలేమి లేదా అలసట సమస్యలు కొందరికి ఇబ్బంది పెట్టవచ్చు. శరీరానికి విశ్రాంతి ఇవ్వటం చాలా అవసరం. నీళ్లను ఎక్కువగా తాగండి. ఆహార విషయంలో జాగ్రత్తలను తీసుకోండి. రేపు మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. మీ యొక్క జీవితంలో వచ్చే ప్రతి అవకాశాన్ని తేలికగా తీసుకోవద్దు. చిన్న అవకాశమే పెద్ద విజయానికి పునాది కావచ్చు. కొందరు వ్యక్తులు మీ యొక్క ఎదుగుదలను చూసి అసూయపడే అవకాశం ఉంటుంది. అందువలన మీ యొక్క ప్రణాళికలను అందరితో పంచుకోవటం మంచిది కాదు. మీరు నిశ్శబ్దంగా పనిచేస్తే ఫలితాలు మరింత గొప్పగా వస్తాయి. ఆధ్యాత్మికంగా కూడా రేపటి రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. దేవుని యొక్క ధ్యానం చేయటం మనశ్శాంతి లభిస్తుంది. ఏ పని ప్రారంభించినా సరే ముందు దైవస్మరణ చేయటం చాలా మంచిది. ముఖ్యంగా శని ప్రభావం ఉన్నందున ఈ యొక్క రాశి వారు సహనం కోల్పోకుండా ముందుకు సాగితే మంచి ఫలితాలను పొందగలుగుతారు. కొంతమందికి దూర ప్రయాణాల యోగం కూడా కనిపిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ కారణాల వల్ల ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఈ యొక్క ప్రయాణాలు మీకు ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో ఉపయోగపడతాయి. రేపు మీకు అదృష్టం పూర్తిగా మీ యొక్క ఆత్మవిశ్వాసంపై ఆధారపడి ఉంటుంది.
మీరు మీపై నమ్మకం ఉంచితే అసాధ్యంగా అనిపించినటువంటి పనులు కూడా సాధ్యమవుతాయి. గతంలో జరిగినటువంటి అపజయాలను గుర్తు చేసుకుని బాధపడకుండా వాటి నుండి నేర్చుకునే పాఠాలతో ముందుకు సాగాలి. మీలో ఉన్నటువంటి ప్రతిభను ప్రపంచానికి చూపించే సమయం కూడా దగ్గర పడుతుంది. ఉదయం స్నానం చేసిన తర్వాత శనిదేవుని లేదా హనుమంతుడిని ప్రార్థించండి. నల్ల నువ్వులను దానం చేయటం శుభప్రదం. అదేవిధంగా ఓం శం శనిచ్రాయ నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా ప్రతికూల శక్తులకు ప్రభావం కూడా తగ్గుతుంది. పేదవారికి ఆహార దానం, వస్త్రదానం చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందగలుగుతారు. శుభ రంగు నీలం, శుభ సంఖ్య 8, శుభ సమయం ఉదయం 9:15 నుండి 11 గంటల వరకు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఒక కీలక మలుపు తీసుకురావాల్సినటువంటి రోజు. మీ యొక్క నిర్ణయాలు, మీ యొక్క సహనం, మీ యొక్క ఆత్మవిశ్వాసమే విజయాన్ని నిర్ణయిస్తుంది. ఈ యొక్క ఫలితాలలో చెప్పినటువంటి సూచనలు గుర్తుంచుకొని ముందుకు సాగండి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి చాలా ముఖ్యంగా కాలంగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఒక కోరిక నెరవేరే దిశగా రేపటి రోజు కనిపిస్తున్నాయి. గతంలో మీరు చేసినటువంటి కృషికి ఫలితాలు ఆలస్యంగా వచ్చినా ఇప్పుడు ఆ యొక్క పరిస్థితి